మీ జీవితంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్ళాలంటే భయపడుతున్నారా? మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్తున్నారో దాని మీద ఫోకస్ మిస్ అవుతుందా? లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే, టాప్ లెవెల్ సక్సెస్ సాధించాలంటే ఈరోజు మనం తెలుసుకోబోతుంటే ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా అయితే జంతువుల్లో రారాజుగా సింహం ఉందో అదేవిధంగా పక్షుల్లో రారాజుగా గద్ద, ఈగల్. ఈ గద్ద నుంచి ముఖ్యంగా 7 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ 7 విషయాలు కనుక మనం పాయింట్ టు పాయింట్ అనాలిసిస్ చేసుకుని మన లైఫ్లో అప్లై చేసుకుంటూ మనం ముందుకెళ్తే లైఫ్లో టాప్ లెవెల్ సక్సెస్ గ్యారంటీ. సో మరి ఆ విషయాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఇవి తెలుసుకునే ముందు ఇప్పటివరకు మీరు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వాలంటే, యూట్యూబ్ రికమెండ్ చేయాలంటే మీరు దీన్ని లైక్ చేయండి. చాలా రీచ్గా ఉపయోగపడుతుంది. సో ఇక రండి, ఈ గద్ద లైఫ్ నుంచి మనం నేర్చుకునే పాయింట్స్ ఏంటి? గద్ద పక్షులో రారాజుగా ఎలా మారింది? ఎందుకు ఆ స్థాయి వచ్చిందంటే గద్దలో నుండి స్పెషల్ క్వాలిటీసే. మొట్టమొదటి క్వాలిటీ మనం చూసుకున్నట్లయితే గద్ద ఎప్పుడు కూడా వేరే పక్షులాగా కింద ఎగరదు. అది ఎప్పుడు కూడా చాలా ఎత్తులోనే ఎగురుతుంది. ఎవరైతే అంతే ఎత్తులో లక్ష్యాలు పెట్టుకుంటారో వారు కూడా రారాజుగా జీవితంలో ఉంటారన్న మెసేజ్ ఇక్కడ మనకు అందుతుంది. మరి గద్దలో ఉన్న రెండో లక్షణం ఏమిటంటే గద్ద చూపు ఎప్పుడైతే వేట మీద పడుతుందో అది ఎంత ఎత్తులో ఉన్నా కానీ భూమి మీద ఉన్న వేట మీద తన దృష్టి పెట్టింది, ఫోకస్ చేసిందంటే కొంచెం కూడా ఫోకస్ తప్పకుండా వేటాడుతుంది. అది దాని యొక్క స్పెషల్ లక్షణం. మనం కూడా మన జీవితంలో ఏదైనా గోల్ సెట్ చేసుకున్నామంటే ఆ గోల్ని రీచ్ అయ్యేంత వరకు కూడా, దాన్ని టార్గెట్ హిట్ చేసేంత వరకు కూడా కొంచెం కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఫోకస్ తప్పకుండా చూస్తే మనం కూడా మన లైఫ్లో కింగ్గా నిలబడవచ్చు. గద్ద రారాజు ఎందుకు అంటే గద్ద ఎప్పుడు కూడా గుంపులో ఉండదు, వేరే పక్షులతో పాటు కలిసి ఉండదు. అది ఒంటరిగా ఎత్తు స్థానంలో ఎగురుతూ ఉంటుంది, ఒంటరిగా ముందుకెళ్ళటానికి సిద్ధపడుతుంది. అలాగే నీ జీవిత ప్రయాణంలో అందరితో ఉంటేనే వెళ్తాను, ఒకళ్ళు తోడు వస్తేనే వెళ్తాను అని కాకుండా ఎంత దూరమైన ఒంటరి ప్రయాణం కోసమైనా సిద్ధపడిపోవాలి. ఎందుకంటే దూర ప్రయాణాలు చాలా టాప్ లెవెల్ సక్సెస్కి వెళ్ళేవాళ్ళు అరుదుగా ఉంటారు. కాబట్టి ఒంటరిగా అయినా కానీ నిన్ను నువ్వు నమ్ముకుని ముందుకెళ్ళడానికి సిద్ధపడు. ఖచ్చితంగా నువ్వు కూడా రారాజుగా నిలబడతావు. గద్దలో ఉన్న 4వ స్పెషల్ క్వాలిటీ ఏమిటంటే ఎప్పుడైనా తుఫాన్ వస్తే వేరే పక్షులు వెళ్ళి దాక్కుంటాయి. కానీ గద్ద ఏం చేస్తుందో తెలుసా? ఆ తుఫాన్ యొక్క గాలుల్ని వాడుకుని ఇంకా పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏదైతే అవరోధం వస్తుందో, ఏదైతే సమస్యలు వస్తాయో, ఏదైతే ఇబ్బందులు వస్తాయో, ఆటంకాలు వస్తాయో దాన్నే మనం సక్సెస్ కోసము ఉపయోగించుకోవాలి. అంటే ప్రాబ్లమ్ని మనం ఆపర్చునిటీగా ఉపయోగించుకునే గుణము గద్దలాగా ఎవరైతే కలిగి ఉంటారో, ఎందుకంటే అవకాశం ఎప్పుడు కూడాను ఒక సమస్యతో పాటే వస్తుంది. ప్రతి సమస్యలో కూడా అవకాశం దాగి ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించాలి. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యని కూడా చూసి పారిపోకుండా వాటిని మన స్టెప్పింగ్ స్టోన్స్ లాగా మన ఎదుగుదల కోసం ఒక మెట్టుగా వాడుకోవాలి. గద్దలో ఉన్న 5వ లక్షణం ఏంటంటే ఫియర్లెస్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా తన యాటిట్యూడ్ ఫియర్లెస్గా ఉంటుంది. ఎంత పెద్ద జంతువుని వేటాడాలన్నా కానీ భయపడదు, చాలా అవలేలుగా వెళ్ళేసి వేటాడేస్తుంది. అలాగే మన జీవితంలో ఎంత పెద్ద గోల్ని పెట్టుకుని హిట్ చేయాలన్నా కానీ, లేక ఎంత పెద్ద సమస్యను ఎదుర్కోవాలన్నా కానీ నిర్భయంగా ఎప్పుడైతే అటాక్ చేస్తామో ఖచ్చితంగా ఆ సమస్యను అధిగమించవచ్చు, పెద్ద గోల్ని రీచ్ అవ్వచ్చు. ఫియర్లెస్నెస్ అన్నది ఒక స్పెషల్ క్వాలిటీ రారాజుగా ఎదగాలంటే. గద్దలో ఉన్న స్పెషల్ మరొక క్వాలిటీ, 6th క్వాలిటీ ఏంటో తెలుసా? దాని పిల్లల్ని ఎలా నేర్పిస్తుంది, ఎలా ట్రైనింగ్ ఇస్తుంది అంటే ఎగరడం నేర్పించడం కోసం చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేస్తుంది. అక్కడ నుంచి దాని పిల్ల కింద పడే క్రమంలో ఎగరే ప్రయత్నం చేస్తుంటుంది. పడిపోతుంటే వెళ్ళి మళ్ళీ పట్టుకుంటుంది, మళ్ళీకి తీసుకెళ్తుంది, మళ్ళీ వదిలేస్తుంది. అది ప్రయత్నం చేస్తూ చూసి ఎప్పుడైతే పడిపోతుందో మళ్ళీ పట్టుకొని పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తుందో ఆ విధంగా దాని పిల్ల కూడా రారాజుగా ఎదుగుతుంది. గొప్ప ధైర్యంగా ముందుకెళ్ళే అటిట్యూడ్ని అది కూడా కలిగి ఉంటుంది. ఇదే విధంగా ఎప్పుడైతే మనం కూడా మన పిల్లలకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామో, ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి మాటలు మనం ఇస్తామో, అలాంటి ట్రైనింగ్ ఇస్తామో, అలాంటి టచ్ అండ్ ఫీలింగ్ ఇస్తామో, గొప్ప గొప్ప నాయకుల్ని, గొప్ప కింగ్స్ని మనం కూడా తయారు చేసుకోవచ్చు. పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, ఎవరైనా కానీ ఇవ్వాల్సిన క్వాలిటీ ట్రైనింగ్ ఏంటన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. పడిపోతావేమో జాగ్రత్త కాదు, నువ్వు పడిపోయి నేర్చుకుంటాడు, అక్కడి నుంచి నేర్చుకుంటాడు అన్న విషయము ఇక్కడ మన స్ట్రాంగ్ జనరేషన్ ఎలా క్రియేట్ చేయాలో మనకు అర్థమవుతుంది. మరొక స్పెషల్ క్వాలిటీ ఏమిటి అంటే 7th క్వాలిటీ. చాలా జాగ్రత్తగా వినండి. గద్ద జీవితకాలం చూసుకున్నట్లయితే 70 సంవత్సరాలు ఉంటుంది. 70 సంవత్సరాల పాటు బతుకుతుంది. కానీ 70 సంవత్సరాలు బతకాలంటే దానికి ఒక స్పెషల్ కండిషన్, దానికి ఒక పెద్ద అవరోధం ఎదురవుతుంది. 40 సంవత్సరాల వయసు. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి గద్ద పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మరణమా లేక మరొక జీవితమా అనే పెద్ద ప్రశ్న దాని ముందు వచ్చి నిలబడి ఉంటుంది. ఎందుకంటే 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి గద్ద జీవితంలో ఎలాంటి పరిస్థితి వస్తుందంటే వేటాడి దాని యొక్క పంజలు కూడా బలహీనమైపోయి ఉంటాయి. దాని యొక్క ముక్కు వంకరపోయి ఉంటుంది. దాని రెక్కలు ఏవైతున్నాయో తన యొక్క ముసలితనం వల్ల, తన బలహీనతల వల్ల, తన
డొక్కలకి అతుక్కులు పోయి ఉంటుంది, లెక్కలు రేపి ఎగిరేటువంటి పరిస్థితి ఉండే పరిస్థితులు ఉండదు, బలహీనంగా మారిపోయి ఉంటుంది. అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఇక వెళ్ళి వేటాడే అవకాశం ఉండదు, అక్కడ బలహీనమైపోయి ఇక అలాగే చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఆ టైంలో ఒకే ఒక దారి, ఆ టైంలో తన జీవితంలో ఒక కఠోర పరిశ్రమ ఎదురవుతుంది. ఎప్పుడైతే కఠోర పరిశ్రమ దాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి అధిగమించి ముందుకు వస్తుందో అప్పుడే మరొక జీవితం. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ గద్ద ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళిపోతుంది, కొండ మీదకి శిఖరం మీదకి వెళ్ళిపోయి అక్కడ దాదాపుగా 5 నెలల పాటు అంటే 150 రోజుల పాటు కఠోర పరిశ్రమ ఎదుర్కొంటుంది. ఏం చేస్తుంది? ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని తన ముక్కుని దాని మీద కుట్టి 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 ముక్కు మొత్తం ఇరగొట్టేసుకుంటుంది. చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ముక్కు ఇరిగే క్రమంలో రక్తం కూడా వస్తుంది, అయినా కానీ ముక్కుని విరగొట్టేస్తుంది. ముక్కు ఇరిగిపోయిన తర్వాత కొత్త ముక్కు రావటం కోసం ఎదురు చూస్తుంది. ఆ తర్వాత తన 2 చేతుల యొక్క పంజాలు కూడా, గోర్లు కూడాను ఆ బండరాయి మీద కుట్టి 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 మొత్తం 2 పంజాలు గోర్లు కూడా ఊడిపోయేలా చేస్తుంది, ఇరిగిపోయేలా చేస్తుంది. రక్తం వచ్చినా కానీ పెయిన్ని భరిస్తుంది, కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే కొత్త పంజాలు వస్తాయో ఆ పంజాల సహాయంతో, బలంగా వచ్చింది ఆ పంజాల సహాయంతో తన రెక్కల్లో ఉన్నటువంటి ఈకల్ని ఒక్కొక్క ఈకని పీక పారేస్తుంది, కొత్త ఈకల కోసం ఎదురు చూస్తుంది. మరి ఎప్పుడైతే కొత్త ఈకలు వచ్చేస్తాయో కొత్త ముక్కుతో, వాడిగా ఉన్నటువంటి బలమైన ముక్కుతో, కొత్త పంజాలతో, కొత్త రెక్కలతో గొప్పగా ఎగిరిపోతుంది. ఈ కఠోర పరిశ్రమ 150 రోజులు 5 నెలల పాటు కొనసాగుతుంది. ఎప్పుడైతే ఇంత కష్టాన్ని కూడా ఎదుర్కొని, ఎప్పుడైతే తన ముక్కుని, తన పంజాలని, తన రెక్కల్ని తనే పీకేసుకుంటుందో, తనే విరగ్గొట్టేసుకుంటుందో అప్పుడు మాత్రమే కొత్త ముక్కు వస్తుంది, కొత్త పంజాలు వస్తాయి, కొత్త ఈకలు వస్తాయి. అప్పుడే స్వేచ్ఛగా మళ్ళీ ఎగిరిపోతూ వేటాడుకుంటూ మిగిలిన మరొక 30 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఆ మిగిలిన 30 సంవత్సరాలు రావాలంటే ఈ కఠోర పరిశ్రమ మరి దానికోసం వెనకాడకుండా ఉంది కాబట్టి అందుకే గద్ద రారాజుగా మిగిలిపోయిందని చెప్పాలి ఈ పక్షుల్లో. అలాగే నువ్వు కూడా నీ లైఫ్లో రారాజుగా, కింగ్గా నువ్వు నిలబడాలంటే నీ లైఫ్లో కూడా సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్లో 2 మార్గాలు ఉంటాయి. మరి ఆ టైంలో అలాగే ఉండిపోతావా, లేక నిన్ను నువ్వు మార్చుకుంటావా? అవసరమైతే నీ అలవాట్లని మార్చేసుకుంటావా? పాత అలవాట్లు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావా? కొత్త అలవాట్లు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా అన్నది ఈ గద్ద నుండి మనం నేర్చుకుంటున్నాము. ఎప్పుడైతే ఈగల నుండి స్పెషల్ క్వాలిటీస్, 7 క్వాలిటీస్ మనలో వస్తాయో ఇక ఏ అడ్డంకు లేకుండా ఉన్నత శిఖరాలను ఎదిగి మన లైఫ్లో కూడా గొప్ప లీడర్గా, గొప్ప నాయకుడిగా, గొప్ప కింగ్గా సక్సెస్ని మనం చూడొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ గద్ద గురించి వినే పాయింట్స్ ఏ పాయింట్ మీకు హాట్ టచ్గా ఉంది కామెంట్లో తెలియచేయండి. అసలు మీలో ఏ సమస్య మిమ్మల్ని ఆపుతుంది? గద్ద నుండి ఈరోజు ఏ పాయింట్ మీరు నేర్చుకున్నారు? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ హార్ట్ టచ్ అవుతుంది, ఒక్కొక్కరికి లైఫ్కి ఒక్కొక్క పాయింట్ హార్ట్ రిలేట్ అవుతుంది. మరి మీకు రిలేట్ అయిన పాయింట్ ఏంటి? తప్పకుండా మెసేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వారి జీవితంలో గొప్ప మార్పు తీసుకురావడం కోసం ఈ గద్ద నుండి నేర్చుకునే పాయింట్స్ మనకి చాలా గొప్పగా ఉపయోగపడతాయి. మీ లైఫ్లో గొప్ప మార్పు రావాలని, గొప్ప సక్సెస్ని మీరు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒకటి మీ బ్రదర్ షఫీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ పొందుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్లో చాలా ప్రయత్నం చేసి కూడా మనం అనుకున్న పనులు అవ్వట్లేదంటే ఖచ్చితంగా మీ లైఫ్లో కొన్ని బ్లాకేజెస్ ఉండి ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ వల్లనే మీ చేయాలనుకున్న పనులు అవ్వకుండా ఆగిపోతున్నాయి. మనకి రిజల్ట్ రాకుండా మనం చేసిన బ్లాకేజెస్ మనల్ని అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మన బ్లాకేజెస్ మనం క్లియర్ చేసుకోవాలి. మనం కొన్ని చేసిన పనుల వల్ల వచ్చే బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి. ఎలా క్లియర్ చేసుకోవాలి అది మనం తెలుసుకోవాలి. ఎలా లైఫ్ లీడ్ చేయాలి అంటే నాకు దొరికినటువంటి నా పూర్తి జీవితంలో నేను చేసిన పరిశ్రమలో నాకు అర్థమైందంటే మన జీవితానికి ప్రమాణంగా ఏమైనా ఉన్నాయంటే మన ధార్మిక గ్రంథాలు. ఏంటో ఆ ధార్మిక గ్రంథాలు? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్. సో మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ధార్మిక గ్రంథాల వెలుగులో వేదోపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథం వెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్థికంగా, మానసికంగా, ఎడ్యుకేషన్ పరంగా, సమాజంలో గొప్ప పేరు పరంగా, మనశ్శాంతి ప్రకారంగా ఏ విధంగా సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా లాస్ మన కోసము ధర్మ గ్రంథాలు బోధిస్తున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్న ఒక నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. మీ అందరి లైఫ్ చాలా చక్కగా, హ్యాపీగా, సక్సెస్ఫుల్గా లీడ్ అవ్వాలని, గొప్ప పేరు మీరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీ బ్రదర్ షఫీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.